జరిగించున్నట్లుగా మనం ప్రార్థనలో ప్రభు వైపు చూస్తాం. మోకరించండి. ప్రేమగల పరలోకపు తండ్రి, 7వ దినం హబక్కుకు చేసిన ప్రార్థన. బాధను చూచిన వేళ ఊరుకున్నావు, మా కన్నీళ్లను చూచిన వేళ ఊరుకున్నావు. మా దుఃఖములు నీకు తెలిసే ఉన్నవి కదా, మా బాధ నీకు తెలిసే ఉన్నవి కదా, మా నిట్టూర్పులు, మా కన్నీరు, మా రోదన నీకు తెలిసే ఉన్నవి కదా. ప్రభువా, నీవు మా మీద దృష్టి ఉంచుము. ప్రభువా, నీవు మా మీద కనికరపడుము. ప్రభువా, మా మధ్యలో నూతనమైన కార్యములు జరిగించుము. నీ అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు చూచుట కొరకై మేము వేచి ఉన్నాము. ప్రభువా, ప్రతి నూతన ప్రారంభాలకు దేవుడవై ఉన్నావు. మీరు కార్యం చేయగా ఎవరు త్రిప్పివేయలేరు. మీ దృష్టత్వమును చూచి ఓర్వలేదు. మీరు పాపమును చూచి అసహించుకునే దేవుడు. నిశ్చయముగా నా ప్రజల బాధను నేను చూచి ఉన్నాను. వారి మొర నా సన్నిధికి చేరి ఉంది. వారిని విడిపించుట కొరకై నేను దిగి వచ్చి ఉన్నానని నీ ప్రజల కొరకై మీరు దిగి వచ్చిన దేవుడు. ప్రభువా, మేము చేయు ప్రార్థనను అంగీకరించు. మా కొరకై పరలోకమును తెరువమని ప్రార్థన చేస్తున్నాం. మా కొరకై మీ చెవులను మా కొరకు దృష్టి ఉంచుమని ప్రార్థన చేస్తున్నాం. మీ చెవి యొక్కుమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాకు విముఖుడవు కావద్దని ప్రార్థన చేస్తున్నాం. మీరు మా వైపు తేరి చూడమని ప్రార్థన చేస్తున్నాం. మీ సింహాసనమును మా మొర కదిలించున్నట్లుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి ప్రభువా, మీ పాదములను మా కన్నీరు తడుపుట కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మా జీవితంలో నూతనమైన కార్యములను జరిగించు. ప్రభువా, మా జీవితంలో మీ ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములను జరిగించు. ప్రభువా, ఎన్నో నూతనమైన కార్యముల కొరకు మేము ఎదురు చూచుచున్నాం. ఎన్నో కొరతలతో మేము మీ మధ్యలో ఉన్నాం. ఎన్నో అక్కరలతో మేము మీ మధ్యలో ఉన్నాం. మీ పాదాలు తడపకుండా, మీ పాదముల నుండి మీ పాదములను ముద్దాడకుండా మేమేమి పొందగలము? మీ సింహాసనము నుండి మీరు మాకేదైనా సహాయము చేస్తే తప్ప మేమేమీ పొందలేని వారం. ప్రభువా, మా మీద దయ చూపించుము. ప్రభువా, మమ్మను త్రోసివేయకుమని ప్రార్థన చేస్తున్నాం. మా పాపమును బట్టి, మా అతిక్రమమును బట్టి, మా విధేయతను బట్టి దేవా, మమ్మను విసర్జించకుమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మమ్మను త్రోసివేయకుమని ప్రార్థన చేస్తున్నాం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. ఇట్టి నిరీక్షణ లేకపోతే నేనేమవుదును? ప్రభువా, నీవు నా ప్రార్థన ఆలకించని ఎడల నేనేమవుదును? నీవు నా మీద దయ చూపించకపోయిన ఎడల నేనేమవుదును? ప్రభువా, మా మీద కనికరపడండి. మా మీద కృపను చూపించుమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మీ కార్యములు మా జీవితంలో నూతన పరచుమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి నూతనమైన కార్యములకు ప్రారంభమైన దేవా, ప్రతి నూతనమైన కార్యములకు ప్రారంభమైన దేవా, మరొకసారి మా జీవితంలో నీ నూతనమైన కార్యములు జరిగించుమని ప్రార్థన చేస్తున్నాం. మీ కొరకు మేము వేచి ఉన్నాం. మీ కొరకు మేము కనిపెట్టి ఉన్నాం. మీరు ప్రార్థన ఆలకించే దేవుడవు, ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడవు కదా, త్రోసివేయని దేవుడవు కదా, కనికరించే దేవుడవు కదా, కృపను చూపించే దేవుడవు కదా. ప్రభువా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడలా ప్రభువా, నీ సన్నిధిలో ఎవరు నిలవగలడు? యెహోవా పర్వతమునకు ఎవరు ఎక్కి రాగలరు? ఆయనను నీ యొద్ద కృప దొరుకుతుంది. ఆయనను నీ యొద్ద సహాయము దొరుకుతుంది. ఆయనను మీరు క్షమాపణలు గల దేవుడు, నీ యొద్ద క్షమాపణ దొరుకుతుంది. మా ప్రాణాత్మ దేహ శరీరములను పవిత్రపరచుమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని అంగీకరించుమని ప్రార్థన చేస్తున్నాం. మా జీవితంలో సరిచేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి ప్రభువా, మా చేతులు పవిత్రపరచుము, మా ఆలోచనలు పవిత్రపరచుము, మా శరీరమును ముట్టి పవిత్రపరచుమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మా జీవితంలో మీ నుండి సహాయం కోరుతున్నాం. ప్రభువా, మీ నుండి గొప్ప కార్యములను కోరుచున్నాం. ప్రభువా, నీ నుండి ఆశ్చర్యమైన కార్యములను కోరుచున్నాం. ప్రభువా, నీ నుండి అద్భుతములను మేము కోరుచున్నాం. ప్రభువా, మీరు ఆశ్చర్యకరుడవు, అద్భుతకరుడవు, ఆలోచనకర్తవు.
బలవంతుడైన దేవుడవు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. మీ నుండి గొప్ప సంగతులు మేము ఆశిస్తూ ఉన్నాం. మీ నుండి గొప్ప సంగతుల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, మరొకసారి మా మీద దృష్టి ఉంచండి. ప్రభువా, మీరు మరొకసారి మా వైపు తేరి చూడమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఎందాక ఊరకుందు దివారాత్రులు మిమ్మును గూర్చి మొరపెట్టుచుండగా మీరు వారి పక్షమునే కదా న్యాయము తీర్చే దేవుడు. విసుగకుండా నిత్యము ప్రార్థించు వారి మొరను ఆలకించు దేవుడు. మాటి మాటికి గోజాడుచున్నటువంటి విధవరాలు పక్షాన మీరు కార్యం చేసిన దేవుడవు కదా. దయతో మా ఎడల కనికరించుమని ప్రార్థన చేస్తున్నాం. మా ఎడల కృపను చూపించుమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మమ్మను కరుణించండి. దేవా, మా మీద మీ దయను చూపించండి. మీ దయా వర్షమును మా మీద కుమ్మరించుమని ప్రార్థన చేస్తున్నాం. మీ దయా దృష్టిని మా మీద చూపించుమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మా ప్రార్థన మీ సన్నిధి చేరునట్లుగా ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన మీ సన్నిధిని చేరకుండా ఆటంకించే ప్రతి పాపమును, దోషమును, అపరాధమును యేసు నామములో మీ అగ్ని చేత కాల్చివేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి యొక్క శక్తి చేత, మీ ప్రభావము చేత సమస్త కల్మషమును కాల్చివేయము, కాల్చి బూడిద చేయము. నీకు నాకు ఉన్నటువంటి మధ్యపు గోడను పడగొట్టుము. నా ప్రార్థన మీ సన్నిధి చేరునుగాక. నా ప్రార్థన నీ సన్నిధి ధూపం వలె చేరునుగాక. నా ప్రార్థన నీ సన్నిధిని హోమము వలె చేరునుగాక. ఇంపైన సువాసన కలిగిన మీరు ఆగ్రానించుదురుగాక. నా కొరకై పరలోకమును తెరిచి ఉంచుమని ప్రార్థన చేస్తున్నాను. నా కొరకై నా ప్రార్థనను తీసుకొని వెళ్ళుటకు దేవదూతలు దిగి వచ్చురుగాక. నా ప్రార్థన మీ సన్నిధిని ధూపదీప నైవేద్యము వలె మీ సన్నిధికి అంగీకారములగునుగాక. ప్రభువా, మరొక్కసారి నా కొరకై మీరు కార్యం చేయండి. ప్రభువా, మరొక్కసారి మా కొరకై మీ అద్భుతములు చేయండి. ప్రేమించి మీరిచ్చిన రక్షణ కొరకు స్తోత్రాలు, మీరిచ్చిన పాపక్షమాపణ కొరకు స్తోత్రాలు, పరలోకం కొరకు స్తోత్రాలు, నిత్య జీవము కొరకై స్తోత్రాలు, దైవికమైన కృప కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ కృపను పొందడానికి ఏ యోగ్యత లేకపోయినను మీరు ఉచితంగా నన్ను ప్రేమించినందుకు స్తోత్రాలు. మీ ప్రేమను బట్టి, మీ రక్షణను బట్టి, మీ క్షమాపణను బట్టి, మా కొరకై మీరు లోకానికి వచ్చిన మరి ప్రభు మీ కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఆశ్చర్యకరుడో, అద్భుతకరుడో, అందుకొరకై స్తోత్రాలు. అద్వితీయ సత్యనామములో మరొకసారి మీ పాదములు చెంత చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాం. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆరాధించబడుచున్న దేవుడు, సర్వశక్తుడవు, సర్వోన్నతుడవు, సర్వాధికారము గల దేవుడు ఎందుకై స్తోత్రాలు, స్తోత్రాలు. విరిగి నలిగిన హృదయం గలవారి ఎడల మీరు ఆసనుడు అయినందుకై స్తోత్రాలు. నాకు మొరపెట్టుమో, నేను ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేసేదను అని వాగ్దానం ఇచ్చిన దేవా, స్తోత్రములు చెల్లిస్తున్నాను. నా ప్రార్థన మీరు అంగీకరించుట కొరకై నేను మనవి చేయించు. నా వ్యక్తిగత జీవితంలో అనేక సార్లు నేను నూతన పరచబడిన తిరిగి పాత వాటిని కోరుకుంటూ, తిరిగి పాత వ్యక్తిగానే నేను జీవిస్తూ ఉన్నాను. ప్రభువా, సహాయపడండి. నా జీవితంలో నూతనమైన కార్యాలు జరిగించండి. నన్ను నూతనపరచుమని ప్రార్థన చేస్తున్నాను. నా ఆలోచన నూతనపరచుమని ప్రార్థన చేస్తున్నాను. నా తలంపులు నూతనపరచుమని ప్రార్థన చేస్తున్నాను. నా జీవితమును తిరిగి నూతనపరచుమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మీరు నూతనపరిచే దేవుడు. ప్రభువా, నువ్వు ప్రతి నూతనమైన ప్రారంభాలకు దేవుడు అయి ఉన్నావు. ప్రభువా, నన్ను పవిత్రపరచుము, నన్ను నూతనపరచుము. నీ పరిచర్య కొరకై నన్ను నూతనంగా అభిషేకించుమని ప్రార్థన చేస్తున్నాను. నీ పని కొరకై నన్ను ప్రత్యేకించుమని ప్రార్థన చేస్తున్నాను. నీ పని కొరకై నూతనమైన అభిషేకం నన్ను గ్రహించుమని ప్రార్థన చేస్తున్నాను. నూతనమైన కార్యాలు మా మధ్యలో జరిగించుమని ప్రార్థన చేస్తున్నాం. పరిచర్యలో నూతనమైన ఆత్మలను మేము కోరుచున్నాం. 2 సంవత్సరములుగా మీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రభువా, మీరు కనికరించండి. నూతనమైన ఆత్మల కొరకే మేము వెతుకుచూ ఉన్నాం. నూతనమైన ఆత్మల కొరకు మేము వేచి ఉన్నాం. మీరు వాగ్దానం ఇచ్చారు, లెబానోను పర్వతముల మీద బాషాను గొర్రెల మందలంత విస్తారంగా మందను సమకూరుస్తానన్నారు. ఈ దొడ్డి వికారి వేరే గొర్రెలు ఉన్నాయి, నడిపించుమని వాగ్దానం ఇచ్చారు. ప్రభువా, అనేకులు నశించిపోతుండగా
అనేకుల రక్షణార్థమై మేము పనిచేయుట కొరకై ప్రభువా మమ్మను నూతనముగా అభిషేకించుమని ప్రార్థన చేస్తున్నాం. నూతనంగా మా మధ్యలో కార్యములు జరిగించుమని ప్రార్థన చేస్తున్నాం. నూతనమైన ద్వారాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాం. నూతనమైన తలుపులు తెరవమని ప్రార్థన చేస్తున్నాం. నూతనమైన మార్గములు వేయమని ప్రార్థన చేస్తున్నాం. నూతనమైనటువంటి కార్యాలు మా మధ్యలో జరిగించుమని ప్రార్థన చేస్తున్నాం. అంతేకాకుండా నూతనంగా అనేకులు రక్షించబడి సంఘములో చేర్చబడినట్లుగా ప్రార్థన చేస్తున్నాం. ప్రతి నూతన ప్రారంభాలకు దేవుడు సంవత్సరములు జరుగుచుండగా మాలో నూతనమైన కార్యాలు జరిగించుము. కోపించుచునే మా ఎడల వాత్సల్యతను కనుపరుచు దేవుడవు ప్రభువా, మా మీద దయ చూపించండి. ఒక్కసారి మా మీద దయ చూపించమని ప్రార్థన చేస్తున్నాం. మీ దర్శనము లేకుండా, మీ ప్రత్యక్షత లేకుండా మేము ముందు కొనసాగలేం. ప్రభువా, మీ దర్శన భాగ్యమును అనుగ్రహించండి. మీరు మాట్లాడకుండా, మీరు కనిపించకుండా, మీరు పని చేయకుండా మా పనులన్నీ వ్యర్థమైపోతాయి. ప్రభువా, మా సమయం అంతా వ్యర్థమైపోతుంది. ప్రభువా, మీరే మాకు నూతనమైన దర్శనమును అనుగ్రహించుమని ప్రార్థన. అలాగున పరిచర్యలో అనేకులను మీరు ప్రభువా కట్టుమని ప్రార్థన చేస్తున్నాం. పాడైపోయిన ప్రాకారములను కట్టుదేవుడవు, పాడైపోయిన జీవితాలను కట్టుదేవుడవు, పాడైపోయిన సంఘాలను కట్టుదేవుడవు, పాడైపోయిన బ్రతుకులను బాగు చేసే దేవుడవు. ప్రభువా, పతనమైపోయిన మా జీవితాలను తిరిగి కట్టి, నన్ను బావుగా కట్టి నీకు అనుకూలమైన వ్యక్తిగా చేయమని ప్రార్థన చేస్తాను. పరిచర్యలో పడిపోయిన వారిని తిరిగి సమకూర్చుము. పరిచర్యలో పాడైపోయిన వారిని తిరిగి సమకూర్చుము. పరిచర్యలో వెనుకంజ వేసిన వారిని తిరిగి నడిపించుము. దేవుని పని కొరకై ఆసక్తి పరులను లేపమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నీ జీవజలములను మాకు అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాం. నీ జీవమును కలిగి మేము ఈ లోకంలో కొనసాగుటకు మాకు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. మరొక్కసారి మా మీద దయని చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రేమించి మమ్మల్ని ఏర్పరచుకున్నారు. మీ యొక్క చిత్తములో మేము ఉండటకు సహాయపడండి. అపవాది యొక్క మోసంలో చిక్కుకోకుండా సహాయపడండి. మా కాలు త్రొట్టిల్లకుండా సహాయపడండి. మా కుటుంబము నీకు ప్రీతికరమైన సేవ చేయనట్లుగా సహాయపడండి. ప్రభువా, మా సేవను అంగీకరించండి. ప్రభువా, మా సేవలో మేము చేసే పనిలో మీరు వెన్నంటూ ఉండి పని చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మా పనిలో మీ హస్తమును పని చేయునుగాక, మీ అదృశ్య హస్తము మా మధ్యలో పని చేయునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. మీ హస్తము చాపబడి ఉండగా మీ కొరకై బలమైన సూర్యకార్యములు మేము జరిగించుదుముగాక. మీ కొరకై అద్భుతములు మేము చేయుదుముగాక. మీ కొరకై ఆశ్చర్యమైన కార్యములు మేము చేయుదునుగాక. మీ కొరకై వీరత్వం గలి శూరులమై మీ కొరకై అపవాదిని ఓడించుదుముగాక. మీ కొరకై అనేక మంది ఆత్మలను మేము రక్షించుదుముగాక. మీ కొరకై ఆత్మాభిషేకంతో మేము పనిచేయుదుముగాక. ప్రభువా, మమ్మను మరొక్కసారి అభిషేకించుము. ప్రభువా, మరొక్కసారి మమ్మను అంగీకరించుము. ప్రభువా, మా జీవితములను ప్రభువా మీరు అంగీకరించుమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మరొక్కసారి మా పనిని అంగీకరించు. రాత్రంతయు ప్రయాసపడిన వలలో ఒక్క చేప కూడా పడలేదు కదా. అయినను నీ మాట చొప్పున మేము వల వేయడానికి సహాయపడండి. ప్రభువా, నీ మాట చొప్పున మేము వల వేయడానికి సహాయపడండి. ప్రభువా, నీ మాట చొప్పున మేము వల వేయడానికి సహాయపడండి. మానవ ఆలోచన, మానవ తలంపులు, మానవ పద్ధతుల ద్వారా మేము ఎన్నో నష్టపోయిన సందర్భాలు మాకు గుర్తున్నాయి. దయతో క్షమించండి, దయతో మన్నించండి. రాత్రంతా ప్రయాసపడ్డాం, మా దగ్గర ఏమీ లేదు. నిస్సహాయులమై ఒట్టి చేతులతో మీ దగ్గరకు వస్తున్నాం. ప్రభువా, మాకు సహాయపడుము. పిల్లలారా, మీ యొద్ద ఏమైనా ఉందంటే ఏమీ లేదు. మా దగ్గర ఏమీ లేదు. మా దగ్గర జీవమే లేదు. మా దగ్గర నిజమైన జీవం లేదు. ప్రభువా, నీ జీవము నిమ్ము. ప్రభువా, మమ్మను తిరిగి ఉజ్జీవింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, జీవము నిమ్ము. ప్రభువా, ఆత్మ ఉజ్జీవము నిమ్ము. ప్రభువా, ఎండిపోయిన స్థితిలో నుంచి మమ్మను బ్రతికించుము. దయతో మమ్మను తిరిగి సమకూర్చుము. ఎండిపోయిన ఎడారి లాంటి ప్రదేశమును తిరిగి సస్యశ్యామలము చేయనట్లుగా నీ జీవజలములను ప్రవహింపచేయము. మీ కార్యములు మా మధ్యలో జరిగించుము. గగనము చీల్చుకొని మా మధ్యకు దిగిరమ్మని ప్రార్థన చేస్తున్నాం. దేవా, పాడైపోయిన పట్టణమును కాపాడుము. పాడైపోయిన జీవితములను మీరు బాగు చేయము. పాడైపోయిన పరిచర్యను తిరిగి కట్టుమని ప్రార్థన చేస్తున్నాం. నీ పరిచర్యలో జీవము కనిపించునుగాక.
నీ పరిచర్యలో ఆశీర్వాదము కనిపించునుగాక. నీ పరిచర్యలో పరిశుద్ధాత్మ శక్తి కనిపించునుగాక. పరిశుద్ధాత్మ ప్రభువు మా మధ్యలో పనిచేయము. మీ ఆత్మ లేక, మీ ఆత్మ సహాయము లేక ప్రభువా మేము నామకార్థంగా పనిచేస్తున్నాం. ప్రభువా మమ్మను నామకార్థత భక్తి నుంచి తప్పించుము. జీవము కలిగి పని చేయటం మాకు నేర్పించుము. వినయం కలిగి పని చేయటం మాకు నేర్పించుము. విధేయులమై పని చేయటం మాకు నేర్పించుము. నీ మాట విని మేము వేయటం మాకు నేర్పించుము. ప్రభువా అనేక మంది ఆత్మలను దోపుడు సొమ్ముగా అనుగ్రహించుము. నాటి దినాల్లో 153 పెద్ద చేపలు పడ్డాయి. ప్రభువా మా సంఘమును అభివృద్ధి పరచుము. ప్రభువా ఈ చిన్న సంఘమును, ఈ చిన్న మందను అభివృద్ధి పరచుము. యాకోబు మందను విస్తరింపజేసిన దేవా, అబ్రహాము మందను విస్తరింపజేసిన దేవా, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది ఎగునన్నావు కదా. మీ కార్యములు మా మధ్యలో జరిగించుము. ప్రభువా మేము ఒంటరి వారంగా మీ కొరకు నిలబడ్డాం. మాకెవరు లేరు, మా పక్షమున ఎవరు లేరు. శూరుడా మా పక్షమున దిగిరమ్మని ప్రార్థన చేస్తున్నాం. వీరుడా మా మధ్యలో నిల్చుమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా మా మధ్యలో మీరు దిగిరమ్మని ప్రార్థన చేస్తున్నాం. మా మధ్యలో కార్యములు జరిగించుమని ప్రార్థన చేస్తున్నాం. శత్రువును ఓడించుటకు మాకు శక్తి చాలదు, శక్తిని బంధించుటకు మాకు శక్తి చాలదు. ప్రభువా పరిచర్యలో మీరు తోడుగా ఉండు. ప్రభువా పరిచర్యను వృద్ధి పొందించుము, ఆత్మలను రక్షించుము. పరిచర్య కొరకు మీరు ఇచ్చిన ఈ స్థలమును మీరు నింపుమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా ఖాళీ స్థలమును నింపుము, ఖాళీ స్థలమును నింపుము, ఖాళీ స్థలమును నింపుము. ఈ స్థలము మాకు ఇరుకుగా ఉందని విశాలమైన స్థలము కొరకు మేము మొరపెట్టుటకు మాకు సమీపమైన దినములను ఆసన్నము చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా మా మొరకు చెవి యొగ్గుము. ప్రభువా మమ్మను త్రోసివేయకుము. ప్రభువా మాకు సహాయపడుము. 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించిన దేవా, 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించి విస్తారమైన వారికి ఆహారం ఇచ్చిన దేవా, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించిన దేవా, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులను ఆపిన దేవా, మా కొరకై దిగిరమ్మని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా ఈ పరిచర్యను అభివృద్ధి పరచుము. ఇది మానవ హస్తము కాదు, దేవుని హస్తమని అనేకులు చెప్పుకొనున్నట్లుగా దేవుని హస్తము పరిచర్యలో పనిచేయునుగాక. ప్రభువా మీ హస్తమే పనిచేయునుగాక. ప్రభువా మీరే పని చేయుదురుగాక. మీరే పని చేయుదురుగాక. మీరే పని చేయుదురుగాక. రిక్త హస్తాలతో మీ మధ్యకు వస్తున్నాం ప్రభువా, ఖాళీ చేతులతో మీ మధ్యకు వస్తున్నాం ప్రభువా. భారభరితమైన హృదయముతో మీ పాదముల దగ్గరకు వస్తున్నాం ప్రభువా. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడి ఎడల దాని కావలి కాయి వారు వ్యర్థమే. మీరు మాకు తోడై ఉండని ఎడల మేము చేయు పని వ్యర్థమే. మీరు మాకు తోడై ఉండని ఎడల మేము చేయు కార్యములన్నీ వ్యర్థమే. ప్రభువా మీరు సహాయపడుము. మీ ఆత్మవర్షమును మా మీద కుమ్మరించుమని ప్రార్థన చేస్తున్నాం. మీ ఆత్మాభిషేకమును మా మధ్యలో ఉంచుమని ప్రార్థన చేస్తున్నాం. మీ ఆత్మ అగ్ని మా మధ్యలోనికి కుమ్మరించుమని ప్రార్థన చేస్తున్నాం. నాడు షియాల్ కోటలో నిదాసులైన భక్సింగారు ప్రార్థించినప్పుడు అనేక మంది పరిశుద్ధాత్మతో దర్శించబడి ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి పాపమును, అపవిత్రతను, మాలిన్యమును, చెత్తను కాల్చివేసినట్లుగా ప్రభువా మా మధ్యలోనికి మీ అగ్ని దించుమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా మా మధ్యలోనికి మీ ఆత్మను, ఆత్మ అభిషేకమును పరలోకము నుంచి ఆత్మ అగ్నిని దించుమని ప్రార్థన చేస్తున్నాం. ఏలియా దేవా మా కొరకై ఆత్మను దించుమని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మను దిగిరాజేయమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ శక్తితో, అగ్నితో మరి ప్రభువా మా మధ్యలో ఉన్న సమస్త చెత్తను కాల్చివేయము, సమస్త మలినాన్ని కాల్చివేయము, ప్రతి ఒక్క హృదయమును కాల్చివేయము, ప్రతి శరీరమును కాల్చివేయము, ప్రతి మాలిన్యము కాల్చివేయము, ప్రతి మానవ తలంపులు కాల్చివేయము, ప్రతి అపవిత్రతను కాల్చివేయము.
ప్రభువా మా మధ్యలో పని జరిగించుము. దేవా మా మధ్యలో పని చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా అనేకులు పాపులైపోతున్నారు, అనేకులు అపవిత్రులుగానే నిలిచి ఉన్నారు, అనేకులు అయోగ్యులుగానే మీ సన్నిధిలో ఉన్నారు. నీ సన్నిధికి వచ్చేవారు భయభక్తులు లేని వారై నీ సన్నిధికి వచ్చేవారు పాపులుగానే వచ్చి పాపులుగానే వెళ్ళిపోతున్నారు. ప్రభువా మీ సన్నిధికి వచ్చేవారు మీ సన్నిధి శక్తి చేత దర్శించబడుదురుగాక. మీ ఆత్మ సంధింపు ఈ స్థలంలో జరుగునుగాకని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా మీ కార్యములు మీ సంఘములో జరిగించుమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధికి వచ్చేవారు దైవికమైన శక్తిని పొందుదురుగాక. మీ శక్తి చేత వారు త్రొట్టిల్లి తూలిపడుదురుగాక. మీ శక్తి చేత నింపబడుదురుగాక. మీ దర్శనము చేత నూతనమైన కార్యాలు వారు పొందుదురుగాకని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా మా మధ్యలో మీ కార్యములు జరిగించండి. ప్రభువా మమ్మను అభిషేకించండి. ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. మమ్మను దీనులుగా చేయండి. మమ్మను దీనులుగా చేయండి. మమ్మను పవిత్రులుగా చేయండి. ప్రభువా నీవు మహోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారం గల దేవుడు, ఆకాశ మహాకాశములు పట్టజాలనికి దేవుడు అయినను వినయము గలవారి దగ్గర, దీన మనస్సు గలవారి దగ్గర మీరు నివసించు దేవుడు. ప్రభువా మమ్మను విరిచివేయండి. ప్రభువా మా జీవితములను విరిచివేయండి. ప్రభువా మా శరీరమును విరిచివేయండి. ప్రభువా మా కళ్ళు, మా శరీరము, మా అవయవాలు పాపము కొరకై విరిచివేయబడి పరిశుద్ధత కొరకై వేచి ఉండాలి. ప్రభువా మరొక్కసారి మా మధ్యలో పని జరిగించు. ప్రభువా నూతన కార్యములను బయలుపరచు. నూతన తలంపులను గ్రహించుమని ప్రార్థన చేస్తున్నాం. నూతన దర్శనములను గ్రహించుమని ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది యవనులు కలలు కనడానికి సహాయపడండి. అనేకులు వృద్ధులు కలలు కనడానికి సహాయపడండి. యవనులు మీ దర్శనముల చేత నింపబడినట్లుగా ప్రార్థన చేస్తున్నాం. అంత్యకాలములో ప్రభువా, అంత్య దినాల్లో మీ అద్భుతమైన కార్యములు మా మధ్యలో జరిగించుమని ప్రార్థన చేస్తున్నాం. దర్శనము లేకనే జనులు పాడైపోతున్నారు. మీ దర్శన భాగ్యము లేకనే జనులు మరి ప్రభు శక్తిహీనులైపోతున్నారు. ప్రభువా మీరు కనికరించండి. ప్రభువా మీ దర్శన భాగ్యమును మాకు అనుగ్రహించండి. దేవా మా కొరకై మీరు దిగిరమ్మని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గూర్చినటువంటి గ్రహింపు కలిగి ఉందురుగాక. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గూర్చి తెలుసుకొందురుగాక. ప్రతి ఒక్కరూ మీ ఎడల భయభక్తులు చూపుదురుగాక. ప్రతి ఒక్కరూ మీ యొక్క ఆత్మ కార్యములను పొందుదురుగాక. ప్రతి ఒక్కరూ మీ శక్తి చేత నింపబడుదురుగాక. ప్రతి ఒక్కరూ ఆత్మ చేత నింపబడుదురుగాక. ప్రతి ఒక్కరూ మీ కార్యములను చూచుదురుగాక. మిమ్మల్ని చూచే కన్నులు మాకు అనుగ్రహించండి. మీ స్వరమును వినే చెవులు మాకు అనుగ్రహించండి. మా హృదయము బ్రద్దలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా హృదయములు బద్దలు చేయండి. మా జీవితములను పగలగొట్టుమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యమనే సుత్తితో ప్రతి కఠినమైన కార్యములన్నీ పగలగొట్టు. మా హృదయాలు రాతి కంటే కఠినమైపోయాయి. మా కుటుంబాలు రాతి కంటే కఠినమైపోయాయి. మా హృదయాలు, మా జీవితాలు, మా కుటుంబాలు ఎన్నో కఠినమైన బంధకాల చేత బంధించబడ్డాయి. ప్రభువా బంధకములను తెంచు దేవుడు. బంధకములలో నుండి అనేకులను విడిపించు దేవుడు. నాటి దినాల్లో పౌలు శీలల యొక్క బంధకాలు తెంచిన దేవుడా, సౌలు యొక్క కళ్ళకు కట్టిన ఆ బంధకాలు తెంచివేసిన దేవా, మా మధ్యలో మనోనేత్రములు మూయబడిన వారికి మనోనేత్రములు తెరవమని ప్రార్థన చేస్తున్నాం. హృదయము కఠినమైన వారి హృదయము బ్రద్దలు చేసి వారి హృదయం మాంసపు గుండెగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. అపవిత్రమైన హృదయాలు పవిత్రపరచుము. అవిధేయులైన వారిని విధేయులుగా చేయము. త్రాగుబోతులను మార్చుము. వ్యభిచార మనస్సు కలిగిన వారిని మార్చుము. దొంగలను మార్చుము. వ్యభిచారులను మార్చుము. అవిశ్వాసులను మార్చుము. అవిధేయులు విధేయులగుదురుగాక. ఆయా బంధకాల చేత బంధించబడిన వారిని యేసు మీరు విడిపించుమని ప్రార్థన చేస్తున్నాను. మీరు నడిపించుమని ప్రార్థన చేస్తున్నాను.
ఎవరైతే భ్రమపరిచే దురాత్మ చేత ఉన్నారు, ప్రభువా వారిలో నుండి దురాత్మ శక్తిని వెళ్ళగొట్టండి. ఎవరైతే నడుము వంగిపోయి ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారు, ప్రభువా వారిని లేవనెత్తుము. ప్రభువా వారిని నిలబెట్టుము. ప్రభువా వారిని శక్తి కలిగిన వారిని చేయము. 38 ఏళ్ళ నుండి బెతెస్దా కోనేరు దగ్గర పడిపోయిన వారిని లేపిన ప్రభువా, ఆత్మీయ స్థితిలో కృంగిపోయిన వారు, ఆత్మీయ స్థితిలో పతనమైపోయిన వారు, లేవలేక 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 బలహీనులైన వారిని దేవా మీరే దర్శించి, దేవా మీరే వారి దగ్గరకు వచ్చి, ప్రభువా మీరే వారిని చేత పట్టుకొని నజరేయుడైన యేసు నామములో వారిని లేపుమని ప్రార్థన చేస్తున్నాం. వారి పతన స్థితిలో నుండి వారిని లేపుము. మీరే వారి యొద్దకు స్వయముగా వచ్చి తలితా కుమి లేమ్ము అని సెలవిచ్చిన దేవుడు, వారి పతన స్థితి నుండి వారిని లేపు, వారి మరణ స్థితి నుండి వారిని లేపుము, వారి బలహీనమైన స్థితి నుండి వారిని లేపుము. ప్రభు అనేకులను బలపరచుము, అనేకులను శక్తిమంతులుగా చేయి. నీ రాజ్యవ్యాప్తి కొరకై మేము బలముగా పనిచేయునట్లుగా ప్రభువా మమ్మను వినియోగించుము. ప్రభువా మమ్మను అభిషేకించుము. ప్రభువా మీ ఆత్మాభిషేకమును మాకు అనుగ్రహించుము. పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించుము. పరిశుద్ధాత్మ అగ్నిని మాకు అనుగ్రహించుము. మా నాలుకను పవిత్రపరచుము, మా జీవితములను పవిత్రపరచుము. మమ్మను ఆత్మతో నింపుము, మమ్మను అభిషేకముతో నింపుము. నీ పరలోక అభిషేకం మాకు కావాలి. నీ పనిలో మమ్మను సమర్థవంతులుగా చేయి. ప్రభువా మాకు మీ దర్శన భాగ్యమును అనుగ్రహించు. మీ కార్యములు మా మధ్యలో జరిగించు. ఎవరైతే ఈ స్థలములోనికి ఆయా అక్కర్లతో చేరి వచ్చారో, అనారోగ్యములతో చేరి వచ్చారు, బలహీనతలతో చేరి వచ్చారు, ఆర్థికమైన సమస్యలతో చేరి వచ్చారు, అపవాది చేత పీడించబడుతూ చేరి వచ్చారు, ఆయా బంధకాలతో చేరి వచ్చారు, నజరేయుడైన యేసు ఈ సమయంలో మీ యొక్క కార్యములు మా మధ్యలో జరిగించుము. మీ ఆత్మ చేత మమ్మను అభిషేకించి, మీ ఆత్మ కార్యములు మా మధ్యలో జరిగించి, ప్రతి ఒక్కరి అక్కర యేసు నామములో తీర్చబడునుగాక. ప్రతి ఒక్క బంధకము తెంచివేయబడునుగాక. ప్రతి ఒక్క అనారోగ్యము యేసు నామములో స్వస్థపరచబడునుగాక. ప్రతి ఒక్క ఆర్థిక సమస్యలు విడిపోవునుగాక అని ప్రార్థన చేస్తుంది. ప్రతి ఒక్క కుటుంబ సమస్యలు మరి ప్రభువా తెగిపోవునుగాక అని ప్రార్థన చేస్తుంది. భార్యాభర్తల మధ్యలో ఉన్న అనానుకూలతలు యేసు నామములో సమాధానపరచబడునుగాక. ప్రభువా మీరే మా మధ్యలో పనిచేయము. ప్రభువా మీరే మమ్మను అంగీకరించుము. ప్రభువా ఎంతమంది అయితే వ్యాపారాల్లో వారు వెనుకబడ్డారో, వ్యాపారాల్లో నష్టపోతున్నారు, వారు చేయి పనిలో నష్టపోతున్నారు, వారు చేయి వ్యాపారాల్లో నష్టపోతున్నారు, నజరేయుడైన యేసు నామములో మేము ప్రార్థన చేస్తున్నాం. నష్టపరిచే ప్రతి విధమైన అపవాది ఆలోచన నుండి వారిని విడిపించుమని ప్రార్థన చేస్తున్నాం. వారి జీవనోపాధిని దీవించుమని ప్రార్థన చేస్తున్నాం. వారి కష్టార్జితాన్ని దీవించుమని ప్రార్థన చేస్తున్నాం. చినిగిపోయిన సంచిలో వేయబడినటువంటి ప్రతి సంపాదన యేసు నామములో సమకూర్చబడునుగాక, సమకూర్చబడునుగాక. వారి కష్టార్జితము దీవించుమని ప్రార్థన చేస్తున్నాం. వారి ప్రతి కష్టార్జితము, ప్రతి రూపాయి కూడా విలువైందిగా చేయము. నాటి దినాల్లో 5 రొట్టెలు 2 చేపలు ఏ విధంగా ఆశీర్వదించారు, ప్రభువా మీరు వారి కష్టార్జితాన్ని దీవించండి, వారి జీవనోపాధిని దీవించండి, వారి పనిని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే సోమరిపోతులుగా ఉన్నారో వారి సోమరితనాన్ని విడిపించుము, వారి సోమరితనాన్ని విడిపించుము. ఎవరైతే కాలాన్ని వృధా చేస్తున్నారో వారిని దర్శించుము. వారి సమయం వృధా చేయకుండా వారు కష్టించి పని చేయడానికి సహాయపడము. ప్రభువా మా జీవితంలో కార్యం జరిగించు. ఎవరైతే విశ్వాసముతో మీ కొరకు ఎదురు చూస్తున్నారో వారిని స్వస్థపరచుము. నాటి దినాల్లో బెతెస్దా కోనేటి దగ్గరికి దూతను పంపిన దేవా, మా మధ్యలోనికి రఫాయేలు దూతను పంపండి. యెహోవా మా మధ్యలోనికి దిగిరమ్మని మనవి చేయుచున్నాం. మీ దూత ఇక్కడ పని చేయునుగాక, మీ శక్తి ఇక్కడ పని చేయునుగాక, మీ ప్రభావం ఇక్కడ పని చేయునుగాక, మీ మహిమ ఇక్కడ కనుపరచబడునుగాక, మీ వెలుగు ఇక్కడ ప్రసరింప చేయబడునుగాక, మీ మహిమ మీ తేజస్సుతో మీ మందిరము నింపబడునుగాక. దేవుని హస్తమును మేము చూచుదుముగాక, దేవుని బలమును మేము పొందుదుముగాక. ప్రభువా మీరే కార్యము చేయండి.
వేరే కార్యం చేయండి. ఆ ప్రార్థన అంగీకరించు, మమ్మల్ని అంగీకరించు. చేయబోయే ప్రార్థనల మీద మీ కనుదృష్టి నిలుపుము. దేవా, మీ సింహాసనము మా ప్రార్థన కదిలించునుగాక. ఈ భూలోకమును తలకిందులు చేయునుగాక. ఈ పట్టణమును తలకిందులు చేయునుగాక. ఈ పట్టణమును కాపాడునుగాక. ఈ పట్టణములోని పాపులందరూ రక్షింపబడుదురుగాక. ప్రభువా, సహాయపడుమని, ప్రభువా దయ చూపించుమని, జీవముతో కూడిన ప్రార్థన మేము చేయుదుముగాక. యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రారంభించండి.